ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ ఈ 2026 సంవత్సరం జూన్ 2 నుంచి 2027 జూన్ 26 వరకు సాగేటువంటి గురుగ్రహ సంచారం 12వ రాశిలోను జన్మరాశిలో సంచారం దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు అనుకూలత ఉంటుంది అనేది పరిశీలించేద్దాం. వేదాసూత్రాల్లో గత సంవత్సర కాలంగా 11వ స్థానం గురుడు యోగాన్ని ఇవ్వాలి, కానీ గురుడు 10వ స్థానంలో శని ఉండడం మూలంగా యోగం రాలేదు మీకు. ఈ సంవత్సరం 12వ స్థానంలో గురుగ్రహ సంచారం పూర్తి వ్యతిరేకం, అలాగే జన్మరాశిలో గురుగ్రహ సంచారం పూర్తి వ్యతిరేకం. ఇదే సమయంలో మీకు అష్టమ శని, జన్మరాశిలో కేతుగ్రహ సంచారం, 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం. మొత్తం మీద చూస్తే మొత్తం పిండి పెడుతుంది. డిసెంబర్ నెలలో రాహుకేతులు రాశి మారాక 5వ స్థానం రాహు కొంతవరకు, 6వ స్థానం రాహుగ్రహ సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మిగతా గ్రహాలను కూడా వ్యతిరేక సంచారాలే. 12వ స్థానం గురుడు మీకు అసలు ఏ రకమైన ఫలితం ఇస్తాడంటే మొత్తం ఉన్నది ఊడ్చిపెట్టి పెట్టేస్తాడు. డబ్బు అంతా కూడా మనం తృప్తిపడి ఏదో అయింది అనిపించుకోవడం తప్ప ఏ రకమైన ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు పిల్లలు పెళ్లి చేశారు, 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయిపోయింది. పిల్లలు పెళ్ళి అయిన తృప్తి ఉండదు, కానీ డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి సేవింగ్స్ అన్నీ. మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇల్లు కొనకు 50 లక్షలు క్యాష్ ఇచ్చారు, పిల్లలు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీ డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోతాయంటే సెక్యూరిటీ పోయినట్టే కదా. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి. ఈ రకంగా మితిమీరి ఖర్చులు పెట్టించి ఇబ్బంది పెడతాడు ఈ గురుడు. అసలు 12వ స్థానంలో గురుడు ఏ రకమైన ఫలితాన్ని ఇస్తాడు ఒక్కసారి చూడండి. శుభమూల వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం స్థానభ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానికే గురువు అంటాడు. శుభకార్యాల మూలంగా ధన వ్యయం. ఓ బంగారం కొన్నారు, ఓ పిల్లలు పెళ్లి చేశారు, ఒక ఇల్లు కొన్నారు, కారు కొన్నారు, ప్లాట్ ఏదైనా కొన్నారు, మంచిదే. ప్రాణి విక్రయ దోషణం, ఈ వ్యవసాయాలు ఇలాంటి మన వాళ్ళకి చేంజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అవన్నీ విడిచిపెట్టేయడం, యాక్టివిటీస్ మార్చుకోవడము, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, విమర్శిస్తూ ఉండడం, అందరినీ కూడా వ్యతిరేకమైన విమర్శ. ఎందుకు విమర్శిస్తున్నారు అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, ఆ ఫ్రస్ట్రేషన్లో విమర్శిస్తూ ఉంటారు. స్థానభ్రష్టంచ, అకస్మాత్తుగా స్థానం మారిపోవాల్సి వస్తుంది, ప్లేస్ మారిపోవాల్సి వస్తుంది. ఉద్యోగరీత్యా కానీ ఇంకేదైనా కానీ. ఒక ఇంట్లో ఉంటున్నాము, రెంట్ కొన్నాము, సడన్గా ఇంటి బాగుంటారు, మా అబ్బాయి పెళ్ళి అయింది, మేము వచ్చేస్తే ఇల్లు ఖాళీ చేయండి, 15 రోజులు ఇల్లు ఖాళీ చేయమంటాడు. ఆ ఫోర్స్ తట్టుకులే ఏదో ప్లేస్కి వెళ్తారు, అక్కడ అసలు ఏమాత్రం కంఫర్ట్ ఉండదు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఇంటికి మారాలి. ఇలాగంటే ఊహించని చికాకులు, ఊహించని ఇబ్బందులు ఉంటాయి. దారిద్ర్యం, ఆర్థికమైన ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా 12వ స్థానం గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు. తర్వాత గురుడు మీకు జన్మరాశిలో గురుగ్రహ సంచారం వస్తుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. ఇదే సమయంలో డిసెంబర్ 5 వరకు మఖా నక్షత్రంలో మీకు కేతుగ్రహ సంచారం ఉంది, అందులోనే గురుగ్రహ సంచారం. కర్మయోగాలు కొంతమంది సూచిస్తుంది. పెద్దవాళ్ళు కాలం చేయడము, ఇలాంటి ఇబ్బందులు మఖా నక్షత్రం వాళ్ళు కొంతమంది కలిగే అవకాశం, అందరి కాదు కొంతమందికే ఉంటుంది. కర్మయోగాలు కొంతవరకు సూచిస్తాయి. ఈ సమయంలో మీకు రాజగోప యశోహాని, ఉద్యోగాల్లో చికాకులు, ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతమందికి గౌరవ మర్యాదల భంగం, రోగస్య విరోధకం, అనారోగ్యాలు, విరోధాలు. మీరు ఏం చెప్పినా ఎలా చెప్పినా కానీ ఎవరు మీ మాట వినరు, కన్విన్స్ అవ్వరు. ఫస్ట్ మీరు చెప్పేదాన్ని. ఉద్యోగంలో ఉంది, ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, టెస్టింగ్లో ఉన్నారు, ఏదో బగ్ వచ్చింది, మీరు మిస్ అయింది ఎక్కడో, మీరు చెప్పినా కానీ ఇంతమంది కన్విన్స్ అయ్యేవాళ్ళు నువ్వు ప్రతిసారి ఎందుకు వినాలి, నువ్వు చెప్పింది, నువ్వు తప్పు చేసావని పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంటుంది. బుద్ధిభ్రంశో భాగ్యహాని, బుద్ధిభ్రంశం, ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏదో చేస్తూ ఉండడం, ఈ గొడవ ఎందుకు, ఉద్యోగం మానేస్తారని మీరే పోయి వాళ్ళు ఏమనుకున్నా ఉద్యోగం మీరే ముందు రిజైన్ చేసేస్తారు. ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. భాగ్యహాని, వచ్చేదాన్ని పోగొట్టుకోవడం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జనవరి 24 వరకు ఉంటాయి. తర్వాత మళ్ళీ 12వ స్థానం గురుగ్రహ సంచారం, ఇంతకుముందు చెప్పినట్టుగానే వ్యతిరేకత ఉంటుంది, చికాకులు ఉంటాయి, డబ్బు ఖర్చులు, శ్రమ, స్థానచలనాలు, ఆర్థిక ఒత్తిడులు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయాలో చేయించుకోండి. ఎందుకంటే గోచారంలో ప్రధాన గ్రహాలు గురుడు శని 2 గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు. వచ్చేట జూన్ దాకా మీకు ఈ 2 గ్రహాలకు స్థితి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి డిసెంబర్ 5 తర్వాత రాహు కొంత అనుకూలంగా ఉంటాడు స్థానం మారిన తర్వాత, కానీ అంత అనుకూలత లేదు.
కేతువు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు దూరం అవ్వడము, మానసికంగా శారీరకంగా దూరం అవ్వడం. అతి కొద్ది మందికి పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసే అవకాశం ఉంటుంది. మృత్యుంజపం చేయించుకోండి. ఈ గురుడు రాశి మారే రోజు మన దేవప్రసన్న కార్యాలయంలో మనకి గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. ఎవరైనా పాల్గొనవచ్చు. స్క్రీన్ నెంబర్ మీరు మెసేజ్ చేసినట్లయితే లేదా ఫోన్ చేసినా కానీ చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కూడా గురుగ్రహాన్ని ఆరాధన చేసుకోండి. గురు చరిత్ర పారాయణ చేసుకోండి. ఒక మేడి చెట్టు ఇంట్లో పెంచుకొని ఒక కుండీలను దాని ప్రదక్షిణాలు చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని దత్తమంత్రాన్ని జపం చేసుకోండి. ఓం శివాయ గురవే నమః శివమంత్రాన్ని జపం చేసుకోండి. గురుమంత్రాన్ని జపం చేసుకోండి. ఓం శివాయ గురవే నమః. హరిద్రాగణపతి జపం చేసుకోండి. హరిద్రాగణపతి కవచం చదువుకోండి. వీలైతే బగలాముఖి జపం చేయించుకోండి. కొంత ఇబ్బందులకు తీవ్రత తట్టుకునే అవకాశం ఉంటుంది. మీ అందరికీ గురుడు ఎటువంటి వ్యతిరేకత కలిగించకుండా సకల శుభాలు ఇవ్వాలని కోరుకుంటూ శుభం భూయాత్.